శేఖర్ కమల తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కుబేరా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్లాస్ డైరెక్టర్ తొలిసారి గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే శేఖర్ గ్యాంగ్స్టర్ స్టోరీతోనే కొత్తగా చెప్పబోతున్నాడు అన్నది అర్థమైంది. అటుపై రిలీజ్ అయిన గ్లిమ్స్ సహా ప్రతి ప్రచార చిత్రం సినిమాపై అంచనాలని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా ట్రాన్స్ ఆఫ్ కుబేరా స్పెషల్ టీజర్ రిలీజ్ అయింది. ఇది రెగ్యులర్ టీజర్లకి భిన్నం. కథలో 4 పాత్రల స్వభావాన్ని మాత్రమే హైలైట్ చేశారు. ఇందులో ఎలాంటి డైలాగ్ ఉండవు, ఎమోషన్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. డబ్బు, భావోద్వేగం, విలువలు అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని కట్ చేసిన టీజర్ ఇది. ధనుష్, నాగార్జున, జిమ్ సర్ఫ్, రష్మిక పాత్రల చుట్టూనే టీజర్ హైలైట్ అవుతోంది. అది నాది నాది, ఈ లోకమంతా నేల నాది, నింగి నాది, పూత వేసే చేను నాది, కాలి నాదు, కన్నులు నాది, సిరులు నాది అంటూ ఒక్క పాటలోనే పాత్రలని రివీల్ చేస్తూ సినిమా కాన్సెప్ట్ రివీల్ చేశారు. సమస్యల్లో ఇరుక్కున్న నాగార్జున సతమతం అవ్వడం, ప్రభుత్వ అధికారిగా అతడి ఎమోషన్ అత్యంతం ఆకట్టుకుంటోంది. ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తున్న జిమ్ సర్ఫ్ పాత్రని ఎంతో రీచ్ గా హైలైట్ అవుతోంది. బిలియనీర్ రోల్లో అతడి హార్యం ఆకట్టుకుంటోంది. కుబేరగా ఉన్న ధనుష్ బికారిగా మారడం, భార్యతో వివాదం, అతడి పాత్రలో బలమైన ఎమోషన్ రక్తి కట్టిస్తోంది. మనిషి స్వార్థం, ఆశ, అత్యాశ ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టుతాయి అన్నది 2 పాత్రల మధ్య హైలైట్ అవుతోంది. శేఖర్ కమల సెన్సిటివిటీస్ ఎక్కడా మిస్ అవ్వలేదు. నాదే ఈ లోకమంతా అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యం ఇంట్రెస్టింగ్. ఈ పాట టీజర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే ఈ పూర్తి సాంగ్ విడుదల చేశారని తెలుస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ స్వింగిల్ ప్రాజెక్టు తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారం, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న 2025న ప్రేక్షకుల ముందుకే రాబోతోంది. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజర్ ని వదిలారు మేకర్స్. నాది 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 అంటూ పాటతో సాగిన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో ధనవంతుడిగా జిమ్ సర్ఫ్ కనిపిస్తే, బిచ్చగాడిగా ధనుష్ కనిపించారు. నాగార్జున ఒక ఆఫీసర్గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెప్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.